టీడీపీలో కీలకంగా ఉంటూ పార్టీ విజయానికి తన వంతు పాత్ర పోషిస్తూ కామ్గా పనిచేసుకుంటూ వెళ్తున్న వంగవీటి రాధాకృష్ణకు ఎట్టకేలకు పదవీ వియోగం కలుగుతోందా? గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేసే అవకాశం ఉందా? ఈ ప్రశ్నలకు టీడీపీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఏపీలో గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడంతో ఒక ఎమ్మెల్సీ సీటును కాపు సామాజిక వర్గానికి ఇచ్చే ఛాన్స్ ఉంది. కాపు సామాజిక వర్గం నుంచి వంగవీటి రాధాకృష్ణ పేరును పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. ఎప్పటి నుంచో టీడీపీలో వంగవీటి రాధాను పదవులు ఊరిస్తున్నాయి. రాజ్యసభ ఎమ్మెల్సీ సీట్ల భర్తీ సమయంలో వంగవీటి రాధ పేరు అనేక సార్లు పరిశీలనకు వచ్చింది. వివిధ సమీకరణాల వల్ల రాధకు దగ్గర వరకు వచ్చి పదవులు దూరమయ్యాయి. అయినా నిరాశ చెందకుండా టీడీపీలోనే ఉన్నారు. పదవి రాలేదని పల్లెత్తు మాట కూడా అనలేదు. ఈసారి మాత్రం వంగవీటి రాధకు తప్పనిసరిగా ఎమ్మెల్సీ దక్కుతుందని బలమైన ప్రచారం ఉంది. ముద్రగడ పద్మనాభం మరణం తర్వాత వైసీపీ కాపులకు గాలం వేయడంతో సమీకరణాల్ని సమం చేయడానికి వంగవీటి రాధకు ప్రాధాన్యం ఇస్తారనే అభిప్రాయం ఉంది. వంగవీటి కుటుంబానికి గుర్తింపు ఇవ్వాలని టీడీపీలోనూ ఎప్పటి నుంచో చర్చ నడుస్తోంది. బెజవాడ వంటి కీలక నగరంలో వంగవీటి ముద్ర ఉండాలని చాలా మంది పేర్కొంటున్నారు. రాధ ఎంపికతో కాపు సామాజిక వర్గం టీడీపీకి దూరం కాలేదనే సంకేతాలు కూడా ఇవ్వొచ్చని అనుకుంటున్నారు. ఇక శాసన మండలి సభ్యుడైతే వంగవీటి రాధ మంత్రి నారా లోకేష్ టీంలో కీలకంగా మారతారనే గణాంకాలు ఉన్నాయి. ఇటీవల మంగళగిరిలో జరిగిన ఏపీఎల్ క్రికెట్ మ్యాచ్లోనూ మంత్రి లోకేష్ తో సన్నిహితంగా కనిపించారు వంగవీటి రాధ. అన్ని సానుకూల అంశాలు సమీకరణాలు ఉండడంతో వంగవీటి రాధాకృష్ణ పేరు ప్రకటనే తరువాయని అనుకుంటున్నారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, టీడీపీలో కీలకంగా ఉంటూ పార్టీ విజయానికి తన వంతు ప్రోత్సాహం అందించిన వంగవీటి రాధ ఎట్టకేలకు పదవి యోగం కలుగుతుందంటూ కూడా వార్తలు అయితే వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలు 2 నామినేటెడ్ భర్తీ కానున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఆ 2 స్థానాలకైతే వంగవీటి 2 స్థానాల్లో ఒక పేరు అయితే వంగవీటి రాధా పేరు బలంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఏదైతే ఎమ్మెల్సీ అవకాశం కల్పించే ఆలోచనలో కూడా అధిష్టానం ఉన్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే కాపు సామాజిక వర్గం నుంచి వంగవీటి రాధాకృష్ణ పేరు పరిశీలిస్తున్నప్పటికీ ఏదైనా రాధాకు సముచిత స్థానం కల్పించాలని చెప్పని ఇప్పటికే పార్టీ భావిస్తున్న పరిస్థితి. దాంతో పాటు ఏదైతే రాజ్యసభ ఎమ్మెల్సీ సీట్లు భర్తీ సమయంలో కూడా వంగవీటి రాధా పేరు అనేక సార్లు పరిశీలనలోకి వచ్చింది. అయితే వివిధ కారణాల వల్ల రాధాకు దగ్గరకు వచ్చి పదవులు దూరం అయ్యాయని చెప్పాలి. అయితే ఏదైతే ఆయన నిరాశ చెందకుండా టీడీపీలోనే ఉన్నారు. పదవి రాలేదని ఏదైతే ఉన్నాయో ఇవన్నిటికి కూడా ఆయన కొంత ఈసారి మాత్రం ఖచ్చితంగా వంగవీటి రాధకు తప్పనిసరిగా ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందని చెప్పని బలమైన ప్రచారం కూడా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటు ఏదైతే ముద్రగడ పద్మనాభం మరణం తర్వాత వైసీపీకి కాపు కులం గాలం వేయడంతో సమీకరణాలు ఏదైతే సమయం ఏదైతే ఉందో వంగవీటి రాధకు ప్రాధాన్యత ఇస్తారనే అభిప్రాయం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధా కుటుంబానికి గుర్తింపు ఇవ్వాలని చెప్పని టీడీపీలోనూ ఎప్పటి నుంచో చర్చ నడుస్తుంది. అయితే బెజవాడలో వంగవీటి కీలకంగా ఆ నగరంలో కూడా వంగవీటి ముద్ర ఏదైతే వంగవీటితో పాటు అదేవిధంగా ఆ ముద్ర వేయాలని చెప్పని కూడా చాలా భావిస్తున్న పరిస్థితి. అయితే రాధా ఎంపికతో కాపు సామాజిక వర్గంలో టీడీపీ దూరం కాలేదని సంకేతాలు కూడా ఇవ్వచ్చు అని చెప్పని అనుకుంటున్నారు. అయితే శాసన మండలి సభ్యుడు అయితే వంగవీటి రాధా అదేవిధంగా మంత్రి నారా లోకేష్ టీంలో కూడా ఆయన కీలకంగా మారతారనే గణాంకాలు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటీవల మంగళగిరిలో జరిగిన ఏపీఎల్ ఏదైతే ఉందో ఏపీఎల్ క్రికెట్ మ్యాచ్ లకు కూడా మంత్రి నారా లోకేష్ తో సన్నిహితంగా కనిపించారు. దాంతో పాటు విజయవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబం కూడా ఏదైతే పెద్ద ఎత్తున వంగవీటి అభిమానులు కూడా ఆయనకు సముచిత స్థానాన్ని కల్పించాలని చెప్పని కూడా అభిమానులు కోరుకుంటున్న పరిస్థితి. అయితే గతంలో కూడా వంగవీటి రాధాకు చేతి వరకు వచ్చి ఈ పదవులు చేజారిపోయిన పరిస్థితి. అయితే అధిష్టానం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో వంగవీటి రాధాకి పార్టీలో సముచిత స్థానం కల్పించాలి, కాపు కులంలో బలమైన నేతగా మంచి పేరు ఉన్న నేతగా ఆయనకు ఇప్పటికే ఇవ్వాలి అని చెప్పని అధిష్టానం భావించింది. అయితే ఈ మేరకు రేపు రానున్న ఆ 2 ఎమ్మెల్సీ స్థానాల్లో ఖచ్చితంగా ఒకటి ఆయనకు కేటాయించాలని చెప్పని అయితే ప్రస్తుతం అటు రాజకీయ సమీకరణాల్లో రాజకీయ వర్గాల్లో కానీ అదేవిధంగా ఇటు పార్టీ అధినేత దృష్టిలో కానీ ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నట్లుగా మనకి సమాచారం అయితే అందుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.